గౌరవ ముఖ్యమంత్రి గారు కవిత గారికి బెయిల్ వచ్చిన విషయం గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసిపోవడం వల్ల మాత్రమే కవిత గారికి బెయిల్ రావడం జరిగింది అని సుప్రీంకోర్టు నిర్ణయం మీద ఒక ఎలిగేషన్ పెట్టారు. అంటే సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకూడదు కదా, దానికి సమాధానం చెప్తారు. ముఖ్యమంత్రి గారికి న్యాయస్థానం అన్నా కోర్టులన్నా వారి వారికి అమితమైన గౌరవం, చట్టాలన్నా న్యాయశాఖ అన్నా కోర్టులన్నా జడ్జులైనా వాళ్ళ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా శంకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపారమైన గౌరవం కోర్టులన్నా అది. ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందమ్మా అంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఏలు విడిచిన తమ్ముని లేక కేసీఆర్ గారు ఉన్నారు. అంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో కానీ, ఉపాధ్యక్షుని ఎన్నికల్లో కానీ, జీఎస్టీలో కానీ, నల్ల చట్టాల్లో కానీ, పెంచిన పెట్రోల్ ధరలు కానీ, డీజిల్ ధరలు కానీ, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రం నుంచి హర్యానా రాష్ట్రం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో చల్లికి వణికిపోతూ చనిపోయిన రైతులకు కూడా మరి ఆ రోజు తెలంగాణ రైతులు చనిపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కల్లాలలో కాంగ్రెస్ పార్టీ అని ప్రోగ్రాం తీసుకున్నాం. కాబట్టి ఆ రోజు కేసీఆర్ కనీసం మన తెలంగాణ రైతులకు సానుభూతి కూడా ప్రకటించలేదు. కాబట్టి ఆ అంశాలన్నిటి మీద ఈయన సహకరించిండు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే జరుగుతుందని చెప్పిండు తప్ప మీరు ఇప్పుడు సహకరించారు అన్నది నిజమే అయితే నిజంగా సహకరించుంటే కవిత గారు అసలు జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు కదా సార్. ఇప్పుడు చట్టం తన పని చేస్తారు. ఒకటి కవిత గారు చేసిన పని ఎక్కడ కూడా ఎవరు కూడా సమర్థనీయం కాదు. సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి పుట్టిన ఈ దేశంలో, ఒక మహిళను గౌరవించే ఈ దేశంలో, ప్రపంచ దేశాలు కూడా మన సంస్కృతిని, మన కట్టు బొట్టును కూడా చేతులెత్తి నమస్కరించే సంస్కృతి ఉన్న ఈ దేశం మహిళ ఒక లిక్కర్ స్కామ్లో ఇరికిందంటే నాకు ఒక వ్యక్తిగా నేను చాలా బాధపడుతాను. ఓ పప్పు దినుసులను, ఒక బెల్లములను, ఇంకే దినుసులు ఇరికితే పాప ఇంట్లో వెళ్తలేదేమో, పప్పుల కష్టం ఉందో, బియ్యానికి కష్టం ఉందో, బియ్యాలకు ఏముందో, చట్నీలకు ఏమైనా పప్పులు అవసరం దాంట్లో ఇరికిందంటే లిక్కర్ అంటే మహిళకు చాలా దూరం. నేను చాలా నీట్గా బయటకు కా సారా ఉద్యమం జరిగిన గడ్డ ఇది. నెల్లూరులో ఒక రోషమ్మ అనే మహిళ కొంగు నడుము చుట్టి ఆ రోజు కొడవలు చేపడితే ప్రభుత్వాలు ఊలిపోతే సారా ఉద్యమం చేసిన ఈ గడ్డ మీద కవిత లాంటి వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్లో ఇరకడం అంటే యావత్ మహిళా లోకానికి కొంచెం అవమానంగా నేను ఫీల్ అవుతాను. అవును సార్, మీరు చెప్తున్నారు. నేను చాలా క్లీన్గా బయటకు వచ్చాను, నా మీద రకరకాల ఎలిగేషన్స్ పెట్టారు, నిజాయితీ గెలిచింది, న్యాయం గెలిచింది అని స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, న్యాయం గెలిచింది అంటారు కదా. బెయిల్ అనేవాది కరుడుగట్టిన తీవ్రవాదులకు, రౌడీ షీటర్లకు, అసాంఘిక శక్తులకు, సంఘంలో పనికి మాలిన వాళ్ళకు కూడా బెయిల్ ఇస్తుంది. కోర్టు ఒక ఆచారం. కోర్టు ప్రాక్టీస్లో బెయిల్ అనేది ఒక నామమాత్రమే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. అయితే నేను కడిగిన ముత్యంలాగా వస్తా అంటే నువ్వు మహిళా హక్కుల కోసం పోరాడినావా, మహిళా స్వావలంబన కోసం పోరాడినావా, మహిళా రక్షణ కోసం పోరాడినావా, లేకుంటే పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టాలని పోరాడినావా, లేకుంటే మహిళలకు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో దళితుల మహిళల మీద అక్కడ చేస్తున్న ఎమ్మెల్యే అఘాయిత్యానికి పోరాడినావా, దిశ ఎన్కౌంటర్కు పోయినావా? ఈ రాష్ట్రంలో 26 మంది అమ్మాయిలు ప్రియాంక రెడ్డి తర్వాత గత ప్రభుత్వంలో, వారి ప్రభుత్వంలో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో 26 మంది అమ్మాయిలను చేర్చి చెరవేసి చంపిన చరిత్ర గత ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాడినవా? దేనికోసం వ్యతిరేకంగా పోరాడినవని నేను జైలుకు పంపవలసి వచ్చింది. లిక్కర్ అంటే నాకు చెప్పడానికి మాటలు వస్తాయి. కనుక మీరు కడిగిన ముత్యంలాగా వస్తారు. నేను అంటే ఇది తుది తీర్పు కాదు కదా, జస్ట్ రిలీఫ్ మాత్రమే. తుది తీర్పు వచ్చినప్పుడు కడిగిన ముత్యంలాగా అన్నప్పుడు మేము ఒప్పుకుంటాం. కానీ నిజంగా అట్లా వస్తే, నిజంగా ఇన్ని చట్టాలు ఇన్ని అధిగమించి వస్తే నిజంగానే కడిగిన ముత్యమే. ఒకవేళ శిక్ష పడితే ఏ ముత్యం అనాలి మేడం? ఏ ముత్యం అనాలి చెప్పండి. అది కాలం చెప్తుంది సార్. కాలం అందువరకే మనం ఏమంటున్నా, విష్ణుప్రియ గారు, బెయిల్ రాగానే మనం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఏ నాయకుడు కూడా ఉండొద్దు. కవిత గారు కానీ ఇంకో నాయకుడు బెయిల్ రాగానే అది ఫైనల్ అయిపోలే. జస్ట్ రిలీఫ్ ఇచ్చిర్రు, తిరిగి ఉండమని, జైల్లో కాకపోతే ఇంట్లో ఉండమని. ఎంతమందికి ఇవ్వలేదు దేశంలో బెయిల్? ఎంతోమందికి ఇచ్చారు, వేల లక్షల మందికి ఇచ్చారు. కరుడుగట్టిన ఉగ్రవాదులకు ఇచ్చారు. మీకు తెలుసో లేదో, 1994 ఇదే వైజాగ్ జైల్లో కరుడుగట్టిన నక్సలైట్లు ఆ రోజు మరి
తీసుకొచ్చి ఆదివారం ఉంటే కూడా జైలుకించి వచ్చిన చరిత్ర మనది. మన దేశంలో కనుక ఈ దేశంలో ఏదైతే బెయిల్ వచ్చినంత మాత్రాన మనం పవిత్రులము శుద్ధపూసలము పునీతులం అయినట్టు కాదు. తుది తీర్పు వచ్చినాడే మనం ఆ ప్రశ్నించుకోవాలని సంగతి చెప్తాం. తుది తీర్పు కోసం ఈ ప్రజలు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి ఎవరిది తీర్పు ఏంటనేది మనం చెప్పలేం కదా చెప్పండి. కాలానికి. ఒకటి మాత్రం విష్ణుప్రియ గారు, న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డికి అపారమైన నమ్మకము న్యాయస్థానాల పైన ఉంది, న్యాయమూర్తుల పైన ఉంది, న్యాయస్థానం ఉంది. భగవద్గీత, ఖురాన్, అదేవిధంగా బైబిల్ ఎంతనో మన రాజ్యాంగం కూడా అంతే అని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. అందుకొరకే వారి వ్యాఖ్యలు ఎవరిని నొప్పిస్తే నేను బాధపడతా, కానీ ఎవరిని ఉద్దేశించి అనలేదు, ఎవరిని గురించి అనలేదు. సరే సార్, ఫైనల్గా పెరుగుతున్న మనం ప్రజా సమస్యల గురించే మాట్లాడదాం, ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి. పెరుగుతున్న ధరలు వాటి పట్ల నియంత్రణ గురించి ఇప్పుడున్న ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చర్యలు చేయబోతుంది? ఇది పార్టీలకు అతీతంగా ప్రజాపక్షంగా అడుగుతున్న ప్రశ్న. అంటే ఈరోజు మేము 8 నెలలు ఏమొచ్చి 8 నెలల నుంచి 6 స్కీములు ఇవాళ ప్రజాక్షేత్రంలోకి పోయినాయి. రైతులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ అందరికీ చేరవేసే దిశగా ప్రజారంజకమైన పాలన జరుగుతుంది. మీరు గతంలో ఒక ముఖ్యమంత్రిని చూడలే, ఒక జర్నలిస్ట్గా ఒక ముఖ్యమంత్రి చూడలే, ఒక జర్నలిస్ట్గా సెక్రటరియట్లకు అడుగుపెట్టండి, ఒక జర్నలిస్ట్గా మీరు కనీసం అమరవీల స్తూపం కూడా ముట్టుకోలేదు. కానీ ఈరోజు ఒక జర్నలిస్ట్గా మీరు సచివాలయం పోవచ్చు, ఒక జర్నలిస్ట్గా ముఖ్యమంత్రి గారు కలవచ్చు, ఒక జర్నలిస్ట్గా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా పరిపాలనలో మీరు దరఖాస్తు చేయొచ్చు. ఇన్ని వసతులు ఈ 8 నెలలు ఎట్లా సాధ్యమైంది మాకు? గతంలో ముఖ్యమంత్రిని మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసినాం కదా. ఇవాళ జిల్లాలు పర్యటిస్తున్న మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా మంత్రులను కానీ, ప్రజా క్షేత్రంలో మా ఎమ్మెల్యేలు కానీ, మా ఎంపీలు కానీ ప్రతి సమస్యను వాళ్ళు దగ్గర నుండి చూసుకొని సమస్యను పరిష్కరించే దశగా ఇవాళ ఒక సెంటర్ పెట్టినాం. మీకు ఇంకోటి విష్ణుప్రియ గారు, ఇవాళ మహాత్మా జ్యోతి పూలే ఏదైతే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నాం, దరఖాస్తులు తీసుకున్న గత ప్రభుత్వంలో బుట్ట దాఖలు చేశారు. మేము అట్లాగా అక్కడ సంబంధిత అధికారులు ఉంటారు. మీరు ఏదైతే ఏ శాఖకు సంబంధించిన మీ భూమి పట్టా కావచ్చు, మీకు రేషన్ కార్డు కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, మీ పెన్షన్ రాకపోతే మేము కంప్యూటర్లో ఫీడ్ చేసి, ఎగ్జాంపుల్ మీరు జనగామ జిల్లాకించి ఒక చిన్న ఊరు నుంచి వచ్చిరండి, మీ సమస్య అక్కడ ఉంది, కంప్యూటర్లో ఫీడ్ చేసి ఆ జనగామ జిల్లాకు ఆ సంబంధిత అధికారులకు చేరవేసి తద్వారా పరిష్కరించే దిశగా మా యొక్క అధికారులు కానీ, మా మంత్రిమండలి కానీ కృషి చేస్తుంది. దాని ఇన్పుట్ కూడా తెప్పించుకుంటున్నాం. వాళ్ళకు ఏ విధంగా పెన్షన్ అయిపోయింది, ఏ విధంగా వాళ్ళ భూ సమస్య ఉంది, ఇవన్నీ ఎందుకు జరిగిందనేది మళ్ళీ ఇన్పుట్ తెప్పించుకొని సమస్య పరిష్కరించే ఏకైక ప్రభుత్వం ఇవాళ రేవంత్